హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 28 జూలై 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ ఉన్నాయండి ఈరోజు వీడియోలో. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేసుకుందాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇలా నేను డైలీ మీకు పేపర్ అనాలిసిస్ని అందించాలనుకుంటే వీడియోని లైక్ చేసి బూస్టింగ్ ఇస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు చరిత్రలో నేడుగా చూసుకున్నట్టయితే 28 జూలైన ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం జరుపుకుంటారండి ఎవ్రీ ఇయర్ కూడా. అలాగే పేరుకి ఈరోజు జాతీయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. 1909లో ఆంధ్రప్రదేశ్కి పూర్వ ముఖ్యమంత్రి అండ్ కాసు బ్రహ్మానందరెడ్డి జన్మించారు. ఓకేనా, ఏపీకి ముఖ్యమంత్రి అనమాట కాసు బ్రహ్మానందరెడ్డి గారు 1909లో జన్మించారు. మరణం వచ్చేసి 1994లో. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది కరెక్ట్గా ఇదే రోజున. 1956లో రంగస్థలం నటుడిగా అలాగే లెక్చరర్గా బాగా పేరున్న డివి శ్రీనివాస్ దీక్షితులు జన్మించారు. 1961లో కరెక్ట్గా ఇదే రోజున వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు అలాగే పార్లమెంట్ సభ్యురాలు గుండు సుధారాణి జన్మించారు. 1978లో న్యూజిలాండ్ క్రికెట్ క్రీడాకారుడు బ్యాకబ్ ఓరం జన్మించారు. 1979లో భారతదేశ 6వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. 2007లో ఇళ్ల స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ వ్యాప్త బంద్లో ముదిగొండ వద్ద పోలీస్ కాల్పులు జరిపారు. 7 చనిపోయారనమాట ఆ కాల్పుల్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు జాతీయ రైతు డేటాబేస్ ఏర్పాటండి. మీకు సింపుల్గా చెప్తాను, ఆర్టికల్ చదవడం వల్ల మీకు చాలామందికి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి నేను ఎలా చెప్తానంటే, లోక్సభ అంటే ఏంటంటే పార్లమెంట్లో దిగువ సభ, పార్లమెంట్లో దిగువ సభ, లోక్సభ, ఎగువ సభ, రాజ్యసభ. అయితే లోక్సభలో మన సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ అయిన శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారు జాతీయ రైతు డేటాబేస్ని ఏర్పాటు చేస్తున్నారంట. దానికి అగ్రిస్టాక్ అని పేరు పెట్టారు. అయితే ఈ అగ్రిస్టాక్ అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే జాతీయ రైతు డేటాబేస్ ఏదైతే ఉందో ఇది దేనికోసం అంటే రైతులకి ఈ డేటాబేస్ ద్వారా రైతులకి ప్రభుత్వ సేవలు ఇంకా ఈజీగా అందేలాగా అండ్ అన్ని ప్రాంతాలని కవర్ చేసేలాగా అండ్ అంతేకాకుండా రైతులకు కేటాయింపులు వ్యయాలు ఇవన్నీ చేసుకునేలా డేటాబేస్ అంటే మొత్తము ఆ రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ అగ్రిస్టాక్ అనే ఒక డేటాబేస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీ గ్యాలరీ ఉందనుకోండి, మీ గ్యాలరీలో నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయి. అది మీది అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, లేదంటే మీకు ఇన్ఫర్మేషన్ అయిన ఇంపార్టెంట్ అయిన స్క్రీన్ షాట్లు అయ్యి ఉండొచ్చు. దాన్ని అంతటిని మన గ్యాలరీని ఒక విధంగా డేటాబేస్ అనుకోవాలి. ఓకేనా, డేటాని దాచే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ మన గ్యాలరీ ఒక డేటాబేస్ అనమాట. దాని ద్వారా మనం ఏం చేయగలుగుతాం, ఇన్ కేసు మన ఫ్రెండ్స్ కానీ లేదంటే మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్తో తీసుకున్న ఫోటోని ఎవరైనా ఫ్రెండ్ ఆర్ ఫోటో షేర్ చేయరనగానే మనం అక్కడ నుండి ఫోటోని షేర్ చేస్తాం. లేదా మన రిలేటివ్స్ అడగగానే ఫోటో షేర్ చేస్తాం. లేదా మనం ఇంపార్టెంట్ ఏదైనా పాస్వర్డ్స్ కానీ లేదంటే చాలామంది స్క్రీన్ షాట్లు తీసుకుంటూ ఉంటారు. అలాంటివి ఎప్పుడైనా చూసుకోవాలనుకుంటే ఒకసారి ఓపెన్ చేస్తాం. అలా అనమాట. అంటే రైతులకి సౌకర్యాలను మెరుగుపరచడం కోసం ఈ అగ్రిస్టాక్ అనే ఒక డేటాబేస్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా రైతులకి వివరాలన్నీ కూడా అందులో పొందుపరుస్తారు అంతే. ఓకే, అగ్రిస్టాక్ అని పిలిచే జాతీయ రైతు డేటాబేస్ను ఏ దేశం ఏర్పాటు చేస్తుంది అంటే భారతదేశం. కేంద్ర వ్యవసాయ శాఖకి ప్రజెంట్ మినిస్టర్ ఎవరు అంటే శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అండి, గుర్తుపెట్టుకోండి. మరొక 6 months వరకు ఈ పదవులు మార్పులు జరగవు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు. ఈ గ్యాప్లో ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఇవి చాలా యూజ్ అవుతాయి. తర్వాత పెట్టుబడిదారులకు పింక్ బుక్ అండి. ఈ పింక్ బుక్ని ఇన్వెస్టర్స్ గైడ్ 2021 కూడా అని పిలుస్తారు. పింక్ బుక్ని ఇంకొక పేరు ఉందండి, దీన్ని ఇన్వెస్టర్స్ గైడ్ 2021 అని కూడా పిలుస్తారు. అయితే ఈ పింక్ బుక్ అనే పేరుతో ఇన్వెస్టర్స్ గైడ్ 2021 అని తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అయితే ఈ బుక్ వల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు క్లారిటీ చెప్తాను. ఈ ఆర్టికల్ అంతా చదివితే ఏమవుతుందంటే మీకు అంటే కొంతమందికి అర్థం కావట్లేదు. నాకు కొంతమంది చెప్తున్నారు, అన్న మీరు ఆర్టికల్ అంతా చదవడం ద్వారా సో మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు. అయితే నేను ఆర్టికల్ ఎందుకు చదువుతానంటే కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తుల పేర్లు ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి చెప్పడం కోసం నేను ఆర్టికల్ అంతా చదవాల్సి వస్తుంది. అయితే సరే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి క్లారిటీగానే, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేనేమి మీకు ఆ మొక్కలు గట్ట ఎక్కడ నేను తీసేయకుండా క్లారిటీగా చెప్తాను. అయితే యాక్చువల్గా ఇప్పుడు పెట్టుబడిదారుల కోసం పింక్ బుక్ అని ఇక్కడ మెన్షన్ చేసేసారు. పెట్టుబడులు ఎవరు పెడతారండి? వ్యాపారులు పెడతారు. అయితే వ్యాపారులు ఎందుకు పెట్టుబడులు పెట్టాలి?
ఇది ఒక డౌట్ కదా. వ్యాపారులు పెట్టుబడులు ఎందుకు పెడతారండి? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎవరైనా సరే అంటే అక్కడ బాగా ఇండస్ట్రీ బాగా పెరుగుతోంది, లైక్ ఏంది బట్టల ఇండస్ట్రీ కావచ్చు, లేదా టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఎలాంటి ఇండస్ట్రీ అయినా, గ్రాసరీ ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా సరే ఎందుకు పెడతారు? అక్కడ డిమాండ్ పెరగడం వల్ల అక్కడ వ్యాపారం పెడితే ఎక్కువ లాభం వస్తుంది, ప్రాఫిట్స్ వస్తాయి అనే ఉద్దేశంతోనే కదా పెడతారు. అలా పెట్టుబడులు పెట్టడాన్ని ఆకర్షించడం కోసం, ఓకేనా, అలా వ్యాపారుల నుండి పెట్టుబడులను ఆకర్షించడం కోసం తెలంగాణలో ఉన్న వెసులుబాట్లు ఏంటి, అసలు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వ్యక్తులకి ఉన్న అవకాశాలు ఏంటి, ప్రభుత్వము ఎలాంటి రాయితీలు ఇస్తుంది, ఓకేనా, ఆ రాయితీల వల్ల ఉపయోగం ఏంటి, అయితే ఎక్కడెక్కడ ఎలాంటి రాయితీలు ఉన్నాయి, ఓకేనా. సో అంటే ఇన్వెస్ట్ చేసే వ్యక్తికి ప్రభుత్వము ఎలాంటి సర్వీసెస్ అందిస్తుందో తెలియజేయడమే ఈ యొక్క ఇన్వెస్టర్స్ గైడ్ 2021 అనే దాని ఉద్దేశం, ఓకేనా. అయితే పెట్టుబడిదారులు గవర్నమెంట్ని కాంటాక్ట్ అయ్యేలా అంటే ప్రభుత్వ అధికారుల్ని గవర్నమెంట్ని కాంటాక్ట్ అయ్యేలా ఈ బుక్లు అన్నీ పొందుపరిచారు. ఇన్వెస్ట్ చేయాలనుకునే వ్యక్తి ఈ యొక్క పింక్ బుక్ని చదివినట్టయితే అతను అంటే తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలనుకునే అతనికి ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా. అంటే ప్రభుత్వము ఎలాంటి సేవలు అందిస్తుంది అనేది తెలియపరుస్తుంది ఈ బుక్లో, ఓకేనా. అంతేకాకుండా అతను ఇన్వెస్ట్ చేసే నుండి ప్రభుత్వం ద్వారా అందే సేవలన్నింటితో పాటు ప్రభుత్వాన్ని కాంటాక్ట్ అయ్యి ఎలాగా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అక్కడ పెట్టాలనే దాని మొత్తం సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తారు. అండ్ అంతేకాకుండా ఇన్వెస్టర్స్కి ఉపయోగపడే పథకాలు ఏమైనా ఉన్నాయా గవర్నమెంట్వి, ఆ పథకాల ద్వారా ఎలా లబ్ధి పొందాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులో ప్రొవైడ్ చేశారు. అంతే, అర్థమైంది కదా. ఈ పుస్తకాన్ని చదివి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వ్యక్తికి, తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వ్యక్తికి అతను ఎవరెవరి ద్వారానో తెలుసుకోకుండానే ఈ పుస్తకాన్ని చదివి అతను ఎలా అక్కడ వ్యాపారాన్ని పెట్టడానికి గవర్నమెంట్ ఎలాంటి సహాయం అందిస్తుందనేది తెలుసుకోవచ్చు. ఈ పుస్తకాన్ని తెలంగాణ పరిశ్రమల అలాగే ఐటీ శాఖ మంత్రి అయిన తారక రామారావు, అంటే కేటీఆర్ అంటారు షార్ట్కట్లో, ఇతను రిలీజ్ చేశారండి ఈ బుక్ని, గుర్తుపెట్టుకోండి. ఈ బుక్ యొక్క పోస్ట్ ఇలా ఉంటుంది, ఓకే, చాలా ఇంపార్టెంట్. అయితే దీని నుండి వచ్చే కీ పాయింట్స్ ఏంటి అంటే, పెట్టుబడులు ఆకర్షణ కోసం పింక్ బుక్ లేదా ఇన్వెస్టర్స్ గైడ్ 2021 ఏ రాష్ట్రం విడుదల చేసిందంటే తెలంగాణ. పెట్టుబడుల ఆకర్షణ కోసం పింక్ బుక్ లేదా ఇన్వెస్టర్స్ గైడ్ 2021 ఎవరు విడుదల చేశారంటే తారక రామారావు. అయితే తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి ఎవరంటే తారక రామారావు, ఓకే. అది నెక్స్ట్ సైబర్ నేరగాళ్లకు ఆధార్తో చెక్ అండి. సింపుల్గా చెప్తాను, ఇది కూడా మీకు పెద్దగా చెప్పను. యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఒక లింక్ పంపించి ఏం చేస్తారంటే, ఆఫర్ ఉంది, సో ఈ ఆఫర్ కొనుక్కోండి అని చెప్తూ ఉంటారు. ఆఫర్ కొనుగోలు చేసే టైంలో ఆ లింక్ ద్వారా ఏం చేస్తాం, మన క్రెడిట్ డీటెయిల్స్, మన పిన్ డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు. అన్నీ ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత వాడు ఏంటంటే మీకు ఓటీపీ వస్తుంది, అమౌంట్ అక్కడ వాడి అమౌంట్ ఏం చెప్తాడు, 600 అని చెప్తాడు అనుకోండి. 600 అని చెప్పాడు అనుకోండి, వాడు ఒక మెసేజ్ పంపిస్తాడు, ఏంది వయ బ్యాంక్ నుండి ఓటీపీ వస్తుంది. దానికి వాడి దగ్గర ఇంటిగ్రేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, అన్నీ ఎంటర్ చేసేసి ఓకే అని ప్లేస్ ఆర్డర్ కొడతాం. అప్పుడు డబ్బులు క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చాం అనుకోండి, అది వేరు. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు అలాంటి లింక్ల మీద, సైబర్ లింక్స్ మీద. అప్పుడు ఏం చేస్తాడు వాడు, పర్టికులర్ అమౌంట్ అని చెప్పి వాడు మనం ఓటీపీ ఎంటర్ చేస్తేనే మన డబ్బులు కట్ అవుతాయి. అలా ఓటీపీ ఎంటర్ చేసేస్తాం, వాడు డబ్బులు ఇప్పుడు అక్కడ షో చేసేది 600, కానీ వాడు 6,000 60,000 అయినా సరే క్రెడిట్ చేసుకునేలాగా ఆ లింక్ని డెవలప్ చేస్తారు వాళ్ళు. అలా డబ్బులు కాజేస్తారు, ఓకేనా. ఆ కాజేసిన డబ్బులు ఎలా వెళ్తాయి వాడి దగ్గరికి, వాడి చేతిలో రావు కదా, వాడికి సంబంధించిన వేరే బ్యాంకులో పడతాయి డబ్బులు. అయితే ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ లింక్ అనేది ఒక చిన్న ప్రాసెస్, కానీ వేరే వేరే విధాలుగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అయితే ఎవరి దగ్గర డబ్బులు అలా ఎవరైనా సైబర్ నేరగాలు దోచుకున్నప్పుడు ఆ డబ్బులు ఖచ్చితంగా, అంటే ఆన్లైన్లో దోచుకునే డబ్బులు ఒక అకౌంట్ నుండి ఖచ్చితంగా ఇంకొక అకౌంట్లోకి వెళ్ళాలి కదా. అలా ఏ అకౌంట్లోకి వెళ్ళింది అనేది ఐడెంటిఫై చేసి, అంతేకాకుండా అతని యొక్క ఆధార్ నెంబర్, ప్రతి బ్యాంక్కి ఇప్పుడు ఆధార్ లింక్ చేశారు కదా, ఈ ఆధార్ లింక్ చేయడంలో ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఈ ఆధార్ కార్డు ఏంద్రబాబు తలనొప్పి అని చాలామంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు కేవలం ఇప్పుడు 2021 గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. 2050 గురించి కానీ 2030 గురించి కానీ ఎవరు ఆలోచించట్లే. ఒక్కసారి 1990ని అండ్ 2021 ఒక్కసారి చాలామంది ఊహించుకోండి, ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎన్నెన్ని మార్పులు జరిగాయి అనేది క్లారిటీ వస్తుంది. అలాగే 2021ని 2050 లేదా 2030తో పోల్చుకోండి, ఎన్నెన్ని మార్పులు వచ్చాయి ఏంటి అనేది తెలుస్తుంది కదా.
సో అందుకే ఆధార్ సిస్టమ్ తీసుకొచ్చారు. ప్రతి దాంతో ఆధార్ లింక్ చేయడం వల్ల ఎవరైనా తప్పు చేసే వ్యక్తిని వెంటనే పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఈ ఆధార్ ద్వారా ఎవరి అకౌంట్లోకి అయితే డబ్బులు వెళ్ళే ఆ వ్యక్తి ఎవరు, అలాగే అతనికి వేరే బ్యాంక్స్లో కూడా అకౌంట్స్ ఉన్నాయా అనేది ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని వెంటనే పట్టుకొని డబ్బులు రికవరీ చేయడానికి వీలుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక కొత్త పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్టే ఇది, ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టే. అయితే దీనికి పేరేం లేదు, ఇలాంటి ఒక విధమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారనమాట వీళ్ళు. సో అది కూడా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, మన ఇండియాకి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ FIE ద్వారా ఈ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఏంటంటే వాడి సైబర్ నేరం ఎక్కడి నుండి అయినా చేయని మొత్తం మన ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే డేటాబేస్ అంతా కూడా ఇప్పుడు ఆధార్తో అనుసంధానం అవడం ద్వారా ఎవరైనా సరే బినామీ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినా అతని అకౌంట్ ఎందులో ఉంది, ఎక్కడున్నాడు అతను, లేదా మొత్తం అతని ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని ఈజీగా ఆ యొక్క సైబర్ నేరగాడిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు రీసెంట్గా చాలా నేరాలు జరుగుతున్నాయండి. ఎలాగ అకౌంట్లో ఎలా డబ్బులు నొక్కేసి, కానీ ఒక విషయం చెప్తాను చూడండి, పోలీసులు చొరవ తక్కువ అవడం వల్ల చాలామంది డబ్బులు రికవరీ అవ్వడం చాలా కష్టం అవుతుంది. కానీ ఒక పాయింట్ అండి, కొన్ని ప్రాంతాలు రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చూశాను iDreamలో. ఒక పోలీస్ ఆఫీసరు IPS చదివి వెళ్ళిన ఒక ఆఫీసరు చెప్పిన ఒక స్టన్నింగ్ అయిన ఆన్సర్ ఏంటంటే, ఆ ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ అడిగాడు అతను. మీరు ఇది అంత సోదలా అనిపించవచ్చు, కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇలాగే ఒక అతను ఎలా అంటే క్విక్కర్ కానీ OLXలో కానీ అతను బండి కోసం అనేసి పెట్టాడంట. పెడితే అది ఏమైందంటే, అతను ముందు మీరు ఆన్లైన్లో డబ్బులు పంపించండి, బండి నేను తీసుకొస్తాను అది అంటే ఫస్ట్ 10,000 రూపాయలు వేయాలని అన్నాడంట. తర్వాత లేదు మళ్ళీ మీరు ఇంకొక 10,000 వేస్తే కానీ దానికి రిజిస్ట్రేషన్ అవ్వదు, ఏదో అది అని చెప్పి అలాగ అతని చేత ఒక 30,000-40,000 వేల వరకు డబ్బులు వేయించుకున్నాడంట. సరే ఇదంతా వేయించుకున్నాడు. వన్స్ ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ ఐడితో యాక్చువల్గా బ్యాంక్స్ వాళ్ళు చెప్పేస్తారు ఆ ట్రాన్సాక్షన్ ఐడి అక్కడి నుండి ఎవరెవరికి జరిగిందని చెప్తారు. అలాగే చెప్పిన తర్వాత ఆ డబ్బులు కాజేసిన వ్యక్తి ఉత్తరప్రదేశ్లో ఉన్న అకౌంట్కి డబ్బులు పడ్డాయంట. మొత్తానికి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు ఏంటనేది ఐడెంటిఫై చేశారు. అయితే అక్కడున్న ఇక్కడ కొంతమంది పోలీసులు కలిసి అక్కడున్న పోలీసులతో అక్కడ కాంటాక్ట్ అయితే ఆ పోలీసులు అన్నారంట, మీరు చాలా డేంజరస్ ప్లేస్కి వెళ్తున్నారు, ఒకసారి ఆలోచించుకోండి అనేసి అంటే, లేదు డబ్బులకి వెళ్ళాలి ఖచ్చితంగా అంటే సరైన వాళ్ళు బయలుదేరి అక్కడున్న పోలీసులతో కలిసి మన తెలంగాణ పోలీసులు వెళ్ళారంట. అక్కడికి వెళ్తే మొత్తము ఆ ఒక్క సైబర్ నేరగాడిని పట్టుకోవడం కోసం, కాపాడడం కోసం మొత్తం ఆల్ ఓవర్ ఆ విలేజ్ అంతా కూడా మమ్మల్ని అందరిని అరెస్ట్ చేయండి లేదా కొట్టడానికి వచ్చారంట. వాళ్ళందరినీ పోలీసులందరినీ కొట్టడానికి ఆ ఊరు మొత్తం వచ్చిందంట. మీకేమర్థమైంది అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి సైబర్ నేరాలు పాల్పడుతున్న వ్యక్తులే. వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయిపోయారనమాట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా సైబర్ నేరాలు చేస్తారు, ఎవడు వచ్చినా సరే వెంటనే వీళ్ళందరూ రెస్పాండ్ అవుతారంట అక్కడ. అది స్వయంగా పోలీస్ ఆఫీసర్ చెప్పిన మాటలు అవి. ఓకేనా, అంటే చూసుకోండి ఎంత దారుణంగా ఉన్నాయో. కాబట్టి మీరు ఏదైనా లింక్స్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా ఇచ్చినప్పుడు లేదా ఏదైనా చేసినప్పుడు కొంచెం ఒక్కసారి ఆలోచించండి, అనవసరంగా తప్పుడు లేకండి. ఓకే, FIUని విస్తరించండి అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. అండ్ ఎవరి సహకారంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలు చేసేవారి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయనున్నారంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళతో. ఓకే, నెక్స్ట్ 1.5 కోట్ల చోరీ సొత్తు అప్పగింత. ఇదంతా పక్కన పెడితే సైబరాబాద్ పోలీసులు ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ చేశారండి. ఆ కార్యక్రమం పేరు స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళా. అయితే ఇది ఏం చేస్తుంది అంటే, చాలామంది డబ్బులు పోయాయనో నగలు పోయాయని చెప్పిన తర్వాత ఆ దొంగలను పట్టుకున్న తర్వాత అక్కడ నుండి రికవరీ చేస్తారు కదా వాళ్ళ దగ్గర నగలు డబ్బుల్ని. అలాగే రికవరీ చేసినప్పుడు ఏదైతే ఆ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఎవరైతే పోగొట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో, పోగొట్టుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళకి వెంటనే చేర్చడం కోసం సైబరాబాద్ పోలీసులు ఈ స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళని ఇచ్చారంటే దొంగలించబడిన ప్రాపర్టీని మళ్ళీ తిరిగి అంటే ఎవరైతే పోగొట్టుకున్న వ్యక్తి ఉన్నాడో, ఎవరైతే ఎవరి దగ్గర అయితే దొంగలించారో ఆ వ్యక్తికి ఇవ్వడం కోసం ఈ కొత్త కార్యక్రమాన్ని సైబరాబాద్ పోలీసులు స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఆ డబ్బులు రికవరీ అయిన వెంటనే తొందరగా రికవరీ చేసి వెంటనే ఆ బాధితుడికి అందజేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశము. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ దేశంలో ఎక్కడా కూడా స్టార్ట్ చేయలేదు. ఇలాంటి ఒక కార్యక్రమం ఫస్ట్ టైము తెలంగాణలో స్టార్ట్ చేశారు. అయితే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు, లాంచ్ చేశారు.
కాబట్టి ఈసారి తెలంగాణలో అంటే ప్రజెంట్ వచ్చేసి ఇది ఓన్లీ సైబరాబాద్లో, అంటే సైబరాబాద్ నుండి స్టార్ట్ చేశారు, మెల్లిమెల్లిగా అన్ని ప్రాంతాలకి విస్తరిస్తారనమాట తెలంగాణలో. దాని ద్వారా ఏంటంటే పోగొట్టుకునే వ్యక్తికి నగదు ఆ దొంగలించబడిన వ్యక్తి దగ్గరికి రికవరీ చేసిన వెంటనే అందజేయడం అనమాట. అది ఎవరి దగ్గరే అంత అని. అయితే దీనికి సంబంధించిన కీ పాయింట్ ఏంటంటే, దొంగతనం జరిగిన సొమ్మును వెంటనే బాధితులకు అందించడం కోసం ఏ రాష్ట్ర పోలీసు స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళను నిర్వహిస్తున్నారంటే సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ, గుర్తుపెట్టుకోండి. తర్వాత వృద్ధి అంచనా కుదించిన IMF అండి. IMF అంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట. అయితే దీని గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను. అయితే ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఏం చేస్తుంది అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. కాబట్టి నేను అందుకే చెప్తున్నా, మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుందని అందుకే చెప్తాను. ఎందుకంటే ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవడం వల్ల రెగ్యులర్గా చూసేవాడికి కొంచెం చిరాగ్గా ఉంటుంది, నాకు కూడా చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఇది UN కింద పనిచేసే సంస్థ. ఇది UN సంస్థల సభ్యత్వం ఉన్న దేశాల్లో డబ్బుని మానిటరీ చేస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్ ఎనాలిసిస్ చేసే ఒక సంస్థ ఇది, అంతే. ఓకే. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాను IMF భారీగా తగ్గించిందండి. కిందటి సంవత్సరం ఏప్రిల్లో భారత వృద్ధి రేటుని 12.5%గా పెట్టింది. అయితే ఇప్పుడు దాని ప్రజెంట్ 9.5కి దించేసింది. 12కి 9.5కి ఎంత డిఫరెన్స్ అదనమాట. అంటే దీనికి కారణం ఏంటంటే, వ్యాక్సిన్ లభ్యత పెద్దగా లేకపోవడం, కరోనా కొత్త వేవుల వల్ల అవకాశాలు లేని టైంల వల్ల వీళ్ళ యొక్క వృద్ధి, మన భారతదేశం యొక్క వృద్ధి తగ్గుతుందని IMF చెప్పడం జరిగిందండి. ఈ యొక్క విషయాన్ని వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్లో రిలీజ్ చేసింది. ఆ వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ని, ఆ అవుట్లుక్లో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే వరల్డ్ బ్యాంక్ అంచనాలతో పోల్చితే కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 కదా, ఆ సంవత్సరంలో భారత వృద్ధి రేట్ అనేది 8.5% సాధిస్తుందని IMF చెప్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి రేట్లు, లైట్ తీసుకోకండి. అండ్ IMFని విస్తరించడం అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం వృద్ధి అంచనా రేటు ఎంతకు తగ్గించిందంటే 9.5. 2022-23లో భారత వృద్ధి రేటు ఎంతగా IMF అంచనా వేసిందంటే 8.5% అండి. ఓకేనా, శాతం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శాతం సింబల్ అవ్వలేదు, పర్సంటేజ్. తర్వాత కొలెస్ట్రాల్ గుర్తింపులో కొత్త ఆవిష్కరణ. అంటే కొలెస్ట్రాల్ని గుర్తించడం కోసం, ఫుడ్లో కొలెస్ట్రాల్ని గుర్తించడం కోసం ఒక కొత్త మాలిక్యులర్ సెన్సార్ని మన ఇండియన్ సైంటిస్టులు డెవలప్ చేశారు. అదేంటో చూడండి. కొలెస్ట్రాల్ని గుర్తించే విధానంలో కొత్త ఆవిష్కరణ ఇది. కణాల మధ్య అనుసంధానికి గ్రాహక ప్రోటీన్లు చుట్టుముట్టి ఉండే కొవ్వు పదార్థాలు కారణమవుతున్నాయని. ఓకేనా, మీకు క్లారిటీ చెప్తాను చూడండి. ఇప్పుడు చాలామంది లావ్ అవుతూ ఉంటారు ఫుడ్ తిన్న తర్వాత. అయితే ప్రధానంగా ఆ ప్రోటీన్లలో కొవ్వు పెరగడానికి గల కారణం ఏంటనేది మనకు తెలియదు. అయితే ప్రోటీన్లో కొవ్వు పదార్థాలను ఐడెంటిఫై చేయడానికి కొలెస్ట్రాల్కి సంబంధించిన ఆ యొక్క కొలెస్ట్రాల్ కదా, కొవ్వు అంటే కొవ్వులో ఆ కొవ్వుని ప్రేరేపించే ప్రోటీన్లో కొవ్వుని ప్రేరేపించే ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయడం కోసం ఈ మాలిక్యులర్ సెన్సార్ని డెవలప్ చేశారండి. అయితే భవిష్యత్తులో వీటిని వాడుకొని ఆ ఔషధాలను అంటే మందులు తయారు చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలామందికి ప్రోటీన్ లోపల చాలా వ్యాధులు వస్తూ ఉంటాయి కదా, జబ్బులు వస్తూ ఉంటాయి. అలాంటి ఆ ప్రోటీన్లో దేని లోపం వల్ల అది వచ్చింది కాబట్టి దానికి ఏంటి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడమే ఈ ఇప్పుడు నేను చెప్పిన మాలిక్యులర్ సెన్సార్ చేసే పని. అలా చేయడం వల్ల దాని పర్టికులర్ మందుని కనిపెట్టడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఓకేనా, అది. అయితే మన బాడీలో కణాలు గ్రాహక ప్రోటీన్ల ద్వారా అనుసంధానం అయ్యి ఉంటాయి. వీటిని టార్గెట్గా చేసుకొని చాలా వరకు ఔషధాలను డెవలప్ చేస్తారు. అయితే మన ఇండియాలో ఉన్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, CCMB అంటారు. దీని యొక్క పరిశోధన కేంద్రంలో దీంట్లో ప్రొఫెసర్ అయిన అమితాబ్ చటోపాధ్యాయ్ జరిపిన పరిశోధనలో వీటి మీద అధ్యయనం జరిగింది. కాబట్టి దీని మీద ఒక ప్రత్యేకమైన మాలిక్యులర్ సెన్సార్ని డెవలప్ చేశారు. అయితే ఈ యొక్క విషయాన్ని ఇలాంటి పరిశోధన ఒకటి జరిగింది, ఇలా ఒకటి మేము తయారు చేసామని సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు తెలుసుకుంటే చాలు. CCMBని విస్తరించండి అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అండ్ కొలెస్ట్రాల్ గుర్తించడానికి మాలిక్యులర్ సెన్సార్
సెన్సార్ని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే భారతదేశం. దానికి ప్రత్యేకంగా పేరు గురించి ఏం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పార్లమెంట్లో నిన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏమేమి డిస్కషన్లు జరిగాయి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, చెప్తాను చూడండి. 840 కోట్లు పిఎంఎఫ్బివై క్లెయిమ్లు పెండింగ్. పిఎంఎఫ్బివై అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. దీని కింద తెలంగాణలో గడిచిన 2 ఏళ్లలో 840 కోట్లు క్లెయిములు పెండింగ్లో ఉన్నాయంట. ఇంకా అంటే ఎవరైతే ఈ బీమా యోజన ఉంటుందో చూసారా, ఆ ఫసల్ బీమా యోజన, దాన్ని పొందడానికి చాలామంది అప్లికేషన్ పెట్టుకుంటే వాటిని ఇవ్వడాన్ని ఇంకా పెండింగ్లో ఉంచారంట. దగ్గర 840 కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు చెప్పారు. అయితే తెలంగాణలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో 434.4 కోట్లు అంటే 36% ఇంకా రికవరీ కాల. 2019-20లలో 402.3 కోట్లు అంటే 36.90% పెండింగ్లో ఉన్నాయి. గత 7 ఏళ్లలో తెలంగాణకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 17,458 కోట్లు విడుదల చేసినట్లుగా గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అనౌన్స్ చేశారండి. ఓకే, గడిచిన 7 ఏళ్లలో 3.03 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారంట. తెలంగాణలో గత 3 ఏళ్లలో 55,939 రేషన్ కార్డులు కూడా రద్దు చేసినట్లుగా చెప్పారు. తర్వాత రోగం వస్తే జేబు గుల్లే, వైద్యానికి భారతీయులు సొంత ఖర్చు. చూడండి, వైద్యం కోసం అంటే మెడికల్ ట్రీట్మెంట్ కోసం మన ఇండియన్స్ సొంత జేబు నుంచి తీసే ఖర్చు 63% అంట. అంటే కేవలము మీరు చూసుకోండి, కేవలము 37% మాత్రమే గవర్నమెంట్ భరిస్తుంది. అంటే 63% మనమే మన వైద్యాలకు ఖర్చు పెట్టుకుంటున్నాం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. అయితే ఈ విషయంలో భారత్ సూడాన్ 66% కంటే కాస్త మెరుగైన స్థితిలో ఉన్నట్లు చెప్పారు. అయితే వేరే దేశాన్ని అంటే మనకి ఈక్వల్గా లేని దేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం కాదు, మనకంటే ఎత్తులో ఉన్న దేశాన్ని టార్గెట్గా చేసుకొని చెప్తే బాగున్ను. సరే, ఏం చేస్తాం, మరి ఎవరు తెలివి వాళ్ళకు ఉంటుందండి. అందులో అన్నట్టు ఇలాగే ఉంది. భారత్ని సుడాన్తో పోల్చి చెప్తున్నారు. అవన్నీ మనకి ఎందుకు, సుడాన్తో పోల్చడం ఇదంతా అవసరం లేదు. కనీసం ఒక 80% అయినా సరే ప్రభుత్వాలు భరించేలా ఉంటే బాగుండేదేమో. సరే, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళకి అదుపు ఉండదండి, డబ్బులు వేయడంలో అదుపు ఉండదు. పోనీ అంతంత కోట్ల ట్రీట్మెంట్ ఖర్చు అవుతుంది కదా, ఎందుకు అంత అవుతుందని కూడా ప్రభుత్వాలు అడగవు. సో ఎవరి వైఖరి వాళ్ళది. మరి ఇంక ఇవేం చేయలేము మనం, కాబట్టి ఇది పక్కన పెడితే తాజా గ్లోబల్ హెల్త్ ఎక్స్పెండిచర్ డేటాబేస్ ప్రకారం వైద్యానికి అంటే హెల్త్ ట్రీట్మెంట్కి ప్రజలు సొంత జేబుల నుంచి చేసే వ్యయం ఫ్రాన్స్లో కేవలం 9%. చూసారా, ఇంకా నేను 80% గవర్నమెంట్ భరిస్తే మనకు 20 ఉంటుందేమో అన్నాను. కానీ ఫ్రాన్స్తో పోల్చుకోవచ్చు కదా మన ఇండియాని, పోల్చరు. 9% ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. మన దేశంలో 2013-14లో 69.1% ఉన్న ప్రజలు సొంత ఖర్చు 2016-17లో 5.9% మేర తగ్గి 63.2% చేరిందంట. చూడండి, 2013 ఎప్పుడు, 2017 ఎప్పుడు, చూడండి అలా ఉంది. నెక్స్ట్ 2.38 లక్షల డొల్ల కంపెనీలు రద్దండి. చూడండి, దేశంలో 2018-2021 ఈ మధ్య కాలంలో 2,32,223 డొల్ల కంపెనీలు రద్దు చేసినట్లుగా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ అనౌన్స్ చేశారు. హైదరాబాద్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీ పరిధిలో 20,488, విజయవాడ పరిధిలో 4,918 కంపెనీలు రద్దు చేశారంట ఏపీ అండ్ తెలంగాణలో. అత్యధికంగా ముంబై పరిధిలో 52,868 కంపెనీలు, ఢిల్లీ పరిధిలో 45,595 కంపెనీలు రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు చెప్పారు. ఎందుకంటే చాలామంది ఆన్లైన్ సైబర్ ఫ్రాడ్లు అన్నీ కూడా ఢిల్లీ, ముంబై నుండే జరుగుతాయి. కొంతమంది ఏంటంటే కొన్ని కంపెనీలు పెడతారు, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని పేరు ఒకటి చేసే పని ఒకటి ఉంటుంది అనమాట. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ ఏపీకి సంబంధించి చూసుకుంటే దిశ బిల్లుపై ఏపీ ప్రభుత్వం వివరాలు పంపలేదు. అది మీకు ఇక్కడ క్లారిటీగా చెప్తాను. కేంద్ర సహాయ మంత్రి అయిన అజయ్ కుమార్ మిశ్రా ఏం చెప్పారంటే, యాక్చువల్గా ఏపీ గవర్నమెంట్ దిశ బిల్లు 2020ని అని అడిగిన ప్రశ్నకి ఆమోదం పొందుతుందా లేదని అడిగిన ప్రశ్నకి ఏం చెప్పారంటే, యాక్చువల్గా దిశ బిల్లులో చేసిన కొన్ని చట్టాలు కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వాటికి విరుద్ధంగా ఉన్నాయి, కాబట్టి అది అలా కాదని కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కేంద్ర హోంశాఖ ఏపీ గవర్నమెంట్కి సూచిస్తూ మళ్ళీ ఆ బిల్లును వెనక్కి పంపింది.
ఏం చెప్పారు, ఆ బిల్లులో మేము చెప్పిన కొన్ని మార్పులు చేసి మళ్ళీ మీరు రిటర్న్ చేయండి, సో దాన్ని రివ్యూ చేసి అప్పుడు మేము దీని ఆమోదానికి రాష్ట్రపతి గారికి పంపుతామని చెప్పింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. సో వాళ్ళు చెప్పిన కొన్ని ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ఇప్పటికే ఉన్న నిర్భయ చట్టం కానీ ఫోక్సో చట్టాలలో కానీ ఆల్రెడీ ఉన్నాయి. మరి ఆల్రెడీలా ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళు సూచించిన మార్పులు చేస్తే ఇంకా నిర్భయకి ఫోక్సో చట్టానికి తేడా ఉండదు, దిశకి తేడా ఉండదు. అప్పుడు ఈ దిశ చట్టాన్ని చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. మళ్ళీ దీనికోసం కొంత డబ్బుని కేటాయించడం అదంతా నిధులు వేస్టే. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధమైన ఆలోచన అంటే ఓకే వీళ్ళకంటూ ఒక చట్టం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు భావిస్తున్నారు. కానీ మనం ఎలా భావించాలంటే ఇప్పుడు ఫోక్సో చట్టము నిర్భయ చట్టం ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అంత స్ట్రాంగ్గా చేయాలంటే నిర్భయ చట్టంలోనే చేసేది కదా. ఇప్పుడు దేశం అంతా కూడా నిర్భయ చట్టం ఫోక్సో చట్టం అమల్లో ఉంటాయి, ఎందుకంటే అది సెంట్రల్ యాక్ట్ కాబట్టి. దిశ యాక్ట్ మాత్రం ఓన్లీ ఏపీలోనే ఉంటుంది. కాబట్టి ఇందులో రూల్స్ చేంజ్ చేసేస్తే మరి ఫోక్సో చట్టానికి నిర్భయ చట్టానికి ఇంకా వాటితో పోల్చుకుంటే దిశ చట్టానికి తేడా ఏముంది. కాబట్టి ఇది ఇంకెలా పెండింగ్లోనే ఉండిపోద్ది, ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ రాష్ట్రానికి 32 ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరు. ఏపీలో 32 ఆసుపత్రులకు ఒక్కొక్కటి చొప్పున 32 ఆక్సిజన్ ప్లాంట్లను మంజూరు చేసినట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. వీటి వల్ల 15,645 పడకలు నిమిషానికి 27,970 లీటర్ల ఆక్సిజన్ను ఇస్తాయి. ఓకే, అయితే వీటిని అనంతపురం, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నాల్లో నిమిషానికి 2,000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను కేటాయించారంట. ఓకే, అది నెక్స్ట్ నైపుణ్యాల ఖని డిజిటల్ భారత్. ఓకేనా, దీని గురించి ఇప్పుడు మీకు చెప్తాను క్లారిటీగా. డిజిటల్ భారత్ నిజంగా అయ్యింది, కాకపోతే అది సైబర్ నేరాల్లో అవుతుంది. ఓకేనా, అది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా పథకాలు భావితరానికి మూల స్తంభాలుగా భాషిస్తాయని కేంద్ర ఐటీ నైపుణ్య అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదస్వీకారం చేసిన రాజీవ్ చంద్రశేఖర్ ఉద్ఘాటించారండి. ఈ 2 నెలల పథకాలను ఎంత ఉత్తమంగా సమ్మేళనం చేస్తారనే దానిపై ఉజ్వల భారత్ నిర్మాణం ఆధారపడి ఉంటుంది. లాక్డౌన్ టైంలో నగరాల నుంచి సొంతూరుకి తిరిగి వచ్చేసిన వలస కూలీలకు స్కిల్స్ పెంచాలనే ఉద్దేశంతో కోవిడ్ వల్ల ఉపాధి కోల్పోయిన పట్టణ యువత అంటే వాళ్ళకి స్కిల్స్ నేర్పించాలనే ఉద్దేశంతో ఆత్మనిర్భర్ కౌశల్ ఉద్యోగి యాజమాని మ్యాపింగ్ పథకం కింద వలస కూలీల నైపుణ్యాలను నమోదు చేసే ఒక చిన్న ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. దానివల్ల ఉపయోగం ఏమైందంటే ఏం కనబట్ల. గత ప్రభుత్వాల హయాంలో పరిస్థితి ఇంతే. 2022 కల్లా 50 కోట్ల నిపుణ మానవ వనరులను తయారు చేసుకోవాలని గవర్నమెంట్ ఘనంగా లక్షించింది, టార్గెట్ పెట్టింది. కానీ 2010-19 మధ్య కాలంలో భారత్లో వివిధ పథకాల కింద స్కిల్స్ పొందిన వారు కార్మిక బలగంలో 21.1% మించరని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. అంటే ఒక విషయం చెప్తానండి, చాలామంది అంటారు ఏమనంటే కానీ మన ఇండియాలో తగినన్ని ఉద్యోగాలు లేకుండా నువ్వు ఎక్కువ మంది స్కిల్స్ ఇచ్చేయడం వల్ల ఉపయోగం ఏముంటుందండి. నువ్వు ఎంతమందికి అయితే స్కిల్ ఇస్తున్నావో దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు కూడా వాళ్ళ రేషియోలో ఉంటే అప్పుడు నువ్వు ఇచ్చేవాడి స్కిల్కి ఉద్యోగం పొందుతాడో లేదని తెలుస్తుంది. ఉద్యోగాలేమో 20,000 ఉంటే శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళేమో 3 లక్షలు 4 లక్షలు ఉంటారు. మరి దానివల్ల యూజ్ ఏంటండి? అప్పుడు మరి ఆ 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అది అయితే సో వాస్తవంలో జరుగుతున్నది దీనికి భిన్నం. అంటే గవర్నమెంట్ చెప్తుంది ఒకటైతే జరుగుతుంది వేరు. జాతీయ అప్రెంటిస్షిప్ శిక్షణ పథకానికి ఈ సంవత్సరం బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించిన కేవలం ఇంజనీరింగ్ విద్యార్హతలు ఉన్న వారికే దీన్ని పరిమితి చేశారు. మరి డిగ్రీలో ఆర్ట్స్ చేసిన వాడి పరిస్థితి ఏంటి, సైన్స్ చేసిన వాడి పరిస్థితి ఏంటి, ఐటీఐ చేసిన వాడి పరిస్థితి ఏంటి, డిప్లొమా చేసిన వాడి పరిస్థితి ఏంటి? అదనమాట. మరి వాళ్ళందరూ ఏం చేస్తారు? ఖాళీ. అయితే 2020-21లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3వ దశ కింద 8 లక్షల మంది దినసరి కూలీలకు నైపుణ్యాలను పెంచాలని టార్గెట్గా పెట్టి ఆ బాధ్యతను అక్కడ ఉండే జిల్లా కలెక్టర్లకి అప్పగించారు. పని ఒత్తిళ్ల వల్ల కలెక్టర్లు కొత్త బాధ్యతకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు కలెక్టర్ అంటే ఏంది, కలెక్టర్కి చాలా పవర్స్ ఉంటాయి, ఆడించలేడు అనుకుంటారు. కానీ ఒక విషయం చెప్తాను చూడండి, కలెక్టర్ అనేవాడు ఏంటంటే అతనికి జిల్లా కలెక్టర్గా, జిల్లా మెజిస్ట్రేట్గా అంటే జిల్లా హెడ్గా అట్ ది సేమ్ టైం చాలా ప్రాజెక్టులో తనకు బాధ్యతలు ఆ జిల్లాలో ఉండే ప్రాజెక్టులు అతని చేతి మీద ఉంటాయి. జిల్లానంతా పర్యవేక్షిస్తూ ఉండాలి, మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఇలా చాలా అతని మీద చట్టాలు కావచ్చు, శాంతి భద్రతల పనితీరు అన్నీ ఇతని మీద ఉంటాయి. అవన్నీ కూడా ఇతనే చూసుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి మళ్ళీ ఎక్స్టర్నల్గా కొన్ని కొత్త పనులు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, చేయాల్సిన పనులు నెగ్లెక్ట్ అవుతాయి, లేదా అప్పగించిన పని అయినా నెగ్లెక్ట్ అవుతుంది. అది దేశ జనాభాలో 54% 25 ఏళ్ల లోపు వారే ఉన్నారు. 2023 నాటికి పనిచేసే వయసు ఉన్న వాళ్ళ వయసు అంటే 15 నుండి 59 ఏళ్ళలోకి అదనంగా ఇంకా 7 కోట్ల మంది చేరతారట. వారికి వాళ్ళకి స్కిల్స్ని అందించడానికి చాలా తక్కువ టైమే ఉంది. గ్రామాల్లో పనులు లేక పట్టణాలకు వలస వస్తున్న యువతకు మారుతున్న కాలానికి తగిన నైపుణ్యాలు ఇవ్వాలి. బడ్జెట్లో విద్యకు కేటాయింపులను భారీగా పెంచి యువతకు నాణ్యమైన విద్యను, ఆధునిక నైపుణ్యాలను ఇవ్వాల్సిన అవసరం గవర్నమెంట్పై ఉంది. జీడీపీలో 6% విద్యకు కేటాయించాలన్న జాతీయ విద్యా విధాన సూచనను ప్రభుత్వం ఆవశ్యం అమలు చేయాలి. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని నైపుణ్యపరంగా పల్లెలు, పట్టణాల మధ్య అంతరాన్ని తగ్గించడంపై దృష్టి సారించాలని చెప్తున్నారు. ఇందుకు తోడ్పడగల డిజిటల్ ఇండియా పథకం అమల్లోని ఎన్నో లొసుగులు ఉన్నాయి. డిజిటల్ ఇండియా పథకం కింద పల్లెలకు అంతర్జాల సౌకర్యాన్ని విస్తరించడంలో జరుగుతున్న జాప్యం అందుకు ఒక ఉదాహరణ. గత ఏడాది డిసెంబర్ నాటికి గ్రామీణ జనాభాలో 35% కన్నా తక్కువ మందికే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది మన ఇండియాలో. ఇది పట్టణాల్లో చూసుకుంటే 3వ వంతు సమానం అని చెప్పాలి. మొత్తం 4.54 కోట్ల మందికి డిజిటల్ అక్షరాస్యత అంటే ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ మార్చి నాటికి కేవలం 22.70 కోట్ల మంది మాత్రమే సంబంధిత కోర్సు కంప్లీట్ చేసుకుని ఉన్నారు. కోవిడ్ లాక్డౌన్లో డిజిటల్ ఇండియా ఆవశ్యకతను ముందుకు తెచ్చాయి. బ్యాంకింగ్, ఇలాంటి మొబైల్ సేవలు, ఇంటర్నెట్, పర్సనల్ కంప్యూటర్లు వీటి వైపు మారారు. అదే టైంలో సైబర్ దాడులు, హ్యాకింగ్, మాల్వేర్ వ్యాప్తి సైతం పెరుగుతున్నాయి. వీటిని కూడా ఎదుర్కొనే సత్తా ఉన్న సైబర్ యోధులను మనం తయారు చేసుకోవాలి కదా. అయితే ప్రస్తుతం డిజిటల్ నైపుణ్యాలు ఉన్న వారిదే రాజ్యం అంటే అతిశక్తి కాదు. భారత్కు 5 లక్షల కోట్ల డాలర్లు ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే కళ నెరవేరాలంటే డిజిటల్ ఇండియాని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ 5 లక్షల కోట్లలో 1 లక్ష కోట్ల డాలర్లు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ద్వారా చేకూర్చుకోగలగాలి. డిజిటల్ స్వప్న సౌఫల్యాన్ని భారత్ చేయవలసింది చాలా ఉంది. డిజిటల్ మౌలిక వసతుల నిర్మాణంపై సంపన్న దేశాలు తమ జీడీపీలో 1.2% పైనే వెచ్చిస్తున్నాయి. భారత వ్యయం ఆ దరిదాపుల్లో కూడా లేదు. అంటే కనీసం వాళ్ళ రీచ్ అవ్వడానికి కూడా అంత కేటాయించలేకపోతుంది. ప్రపంచంలో 5 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల జాబితాలో చోటు సంపాదించాలంటే భారత్ ప్రతి సంవత్సరం 3,500 కోట్ల డాలర్లను డిజిటల్ మౌలిక వసతుల విస్తరణపై ఖర్చు పెట్టాలి. అలా చేయకపోవడం వల్లనే మన ఇండియాలో 37,439 గ్రామాలకు ఇప్పటికీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు సేవలు అందించట్లేదు. చూసారా, ఇప్పటికీ ఇప్పుడు చెప్పిన 37,439 ప్రాంతాలకు ఫోన్లు చేయాలన్నా, మాట్లాడాలన్నా ఇంటర్నెట్ ఏది అవైలబుల్లో లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి పార్లమెంట్కి తెలిపింది. మన ఇండియాలో 2.5 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడానికి భారతనెట్ లక్ష్యాన్నిగా పెట్టుకుందని చెప్పారు. భారతనెట్ గురించి ఆల్రెడీ నేను 4 days బ్యాక్ ఒక ఎడిటోరియల్ చేశాను. అది చూస్తే ఈ భారతనెట్ ఏంటి, బిఎస్ఎన్ఎల్ ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. నేను చెప్పే ప్రతి ఎడిటోర్లు కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుందండి. అయితే ఇక్కడ నైపుణ్యాలు లేకుండా డిజిటల్ భారత్ ఎలా అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయలేని వ్యక్తికి కంప్యూటర్ ఇచ్చి పని చేయమంటే ఎలా చేస్తారండి? జరగదు. కాకపోతే ఆ పర్సనల్ వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, అతనికి రాకపోయినా సరే అతనుకున్న అధికారం హక్కు ప్రకారం అతని అధికారాన్ని చెలాయిస్తాడు. అందుకే పనులు లేట్ అవుతాయి. దీన్ని చేయడానికి ఏం చేయాలి? ఫస్ట్ నియమించుకునే వ్యక్తికి స్కిల్ ఉందా లేదా ముందు చూడాలి. స్కిల్ చూసి తనకి తగ్గట్టుగా పని సూచించాలి. ముందు స్కిల్ రావాలంటే మన ఇండియాలో ఆ స్కిల్ నేర్పించే సంస్థలకి వెసులుబాట్లు ఇవ్వాలి. లేదా స్వయంగా గవర్నమెంట్ టైఅప్ చేస్తుంది, స్కిల్ ఇండియా పేరుతో చేస్తుంది, బాగానే ఉంది. కానీ అందులో జరిగే మోసాలు నేనే స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలా చేస్తారు? కేవలం 2 రోజులండి. ఆ స్కీమ్లో ఎంటర్ అయిన యంగర్స్కి 2 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే జస్ట్ వచ్చి బయోమెట్రిక్ వేసుకొని 30 days అటెండెన్స్ తీసుకున్న తర్వాత ఫైన్ అయిపోయింది, ఒక సర్టిఫికేట్ ఇస్తారు, స్కిల్ ఇండియా సర్టిఫికేట్. కానీ వాడికి నాలెడ్జ్ మాత్రం పెరగదు, ఎందుకంటే అక్కడ ఏం నేర్పించట్లా. కానీ ఎవరితోనైతే గవర్నమెంట్ టైఅప్ అవుతుందో వాళ్ళకి కావాల్సిన ఫండ్ వచ్చేస్తుంది ఆ పర్సనల్ వ్యక్తి నుండి. ఫైన్ అయిపోయింది. ఏమనంటే ఇగోండి సర్టిఫికేట్, స్కిల్ ఇచ్చాం, అంతే, ఒకటే మాట. ఆల్ ఓవర్ ఇండియాగా స్కిల్ టెస్ట్ పెడుతున్నారు. అయితే ఆ స్కిల్ టెస్ట్ అనేది ఎలా పెడుతున్నారు? ఫ్రంట్లో ఒక క్యాంప్ పెడతారండి, పెట్టి అక్కడ నుండి ఆన్లైన్లోని వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఆ పక్కనే కనబడకుండా ఒక ఏజెంట్ ఉంటాడు, ఆ ఏజెంట్ చెప్పేస్తుంటాడు ఆన్సర్లు, వీటి టిక్ పెట్టేస్తాడు, అయిపోయింది, పాస్. ఇలాంటివి జరుగుతున్నాయి కొన్ని. వాటిని అరకట్టాలి, వాటి మీద సరైన అవగాహన తీసుకురావాలి. అండ్ అంతేకాకుండా స్కిల్ ఇండియా అని పేరు తగ్గట్టుగా పనిచేయాలి. అలాగే డిజిటల్ ఇండియాగా మారాలంటే ప్రతి దాని మీద ప్రజలకి అవగాహన కల్పించాలి.
సో దాని మీద పనులు కల్పించాలి. అప్పుడు ఆటోమేటిక్గా డిజిటల్ ఇండియాగా మారుతుంది. ఓకేనా. అండ్ ముందు వీటన్నిటికంటే ముందుగా ఫండ్స్ అంటే డబ్బులు అత్యధికంగా బడ్జెట్లు డబ్బులు కేటాయిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాం. ఇదిగా ఈరోజు టోటల్ ఎడిటోరియల్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.